మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక పరిశీలన, ఒక వ్యక్తి జాతక పరిశీలన చేసినప్పుడు ఎలాంటి సూచనల ద్వారా ఆ వ్యక్తికి ధైర్యం ఇవ్వచ్చు. అలాంటి ఉదాహరణ జాతకం తీసుకుంటే మనకి ముఖ్యంగా లగ్నాధిపతి బలం ఉండాలి అని చెప్తూ ఉన్నాం జాతక చక్రంలో. 1991 ఏప్రిల్ నెలలో పుట్టిన వారు వీరిది మిథున లగ్నం, లగ్నాధిపతి బుధుడు, అలాగే నక్షత్రం కూడా బుధుడే, ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. ఇక్కడ బుధగ్రహం మీనరాశిలో నీచ పొంది వక్రించారు. మనకి ఏదైనా గ్రహాలు నీచ పొందితే ఆ గ్రహం నుండి అందుకునే ఆ గ్రహం యొక్క కారకత్వాలు లేదా ఏ భావానికి సంబంధించినవి ఇబ్బంది పెడతాయి అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ లగ్నాధిపతి నీచ పొందాడు. లగ్నాధిపతి నీచ పొందితే మరి ఇంకా జాతకమే ఇబ్బందులు ఉంటాయని కొందరు కొన్ని రకాలుగా చెప్పిన మీదట ఆ వ్యక్తికి భయం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈయన జాతకానికి లగ్నాధిపతి బుధుడు నీచపెట్టి వక్రించి ఉన్నారు. ఏ క్షేత్రము? దశమ క్షేత్రం. మరి లగ్న కారకుడిని చూడాలి. ఎవరైనా సరే, ఏ లగ్నమైనా సరే లగ్నకారకుడు రవే. ఆ లగ్నకారకుడు బలం కలిగి ఉండాలి. అప్పుడు లగ్న బలం 100% వచ్చేస్తుంది. లగ్నకారకుడు రవి ఇక్కడ ఈయనకి ఉచ్చ పొందారు. రవి తృతీయాధిపతి ఈ లగ్నానికి. తృతీయం అంటే ధైర్యం, సాహసం ఇవన్నీ వస్తాయి. అంటే లగ్నాధిపతి నీచ పొందినప్పటికీ లగ్నకారకుడు రవి మిత్రక్షేత్రాలు, ఉచ్చక్షేత్రం, స్వక్షేత్రంలో ఉంటే రవి బలం ఉన్నట్లే. అది కూడా ఈయన ఈ లగ్నానికి ధైర్య సాహసాల క్షేత్రానికి ఆధిపత్యం వహించారు. మామూలుగా అయితే కాలపురుష కుండల చక్రానికి ఇది 5వ రాశి, గురుడు కారకుడు. ఈ లగ్నానికి తృతీయం వచ్చింది కాబట్టి కుజుడు కారకుడు. మరి ఈయన కుజక్షేత్రంలో రవి అయ్యి కుజక్షేత్రంలో ఉచ్చు పొందబట్టి ఈ లగ్న బలం, నక్షత్ర బలం ఉంది. ఇది ఒక పాయింట్. మరి ఇంకా ఇదే జాతకాన్ని తీసుకుంటే వ్యయాధిపతి 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5 పంచమాధిపతి వ్యయాధిపతి శుక్రుడయ్యారు. ఇక్కడ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నారు. ఇది విపరీత రాజయోగం. అలాగే పంచమాధిపతి వల్ల ఇది కూడా వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. మరి మిథున లగ్నానికి ఇటువైపు వృషభ రాశి, ఇటువైపు కర్కాటక రాశి. అంటే 2 శుభక్షేత్రాల మధ్యన ఉన్న రాశి ఇది. అంటే ఇక్కడ చూడండి లగ్న బలం ఎలా ఉందో చూడండి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుచంద్రులు ద్వితీయంలో ఉన్నారు, మధ్యలో లగ్నం ఉంది. మరి చంద్రుడు స్వరాశిలో ఉన్నారు. ఈ లగ్నానికి సప్తమ దశమాధిపతి గురుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నారు. అంటే 2 శుభగ్రహాల మధ్య లగ్నం ఉంది కాబట్టి వీరికి మరింత బలం ఉంది. ఈ దేనికి? లగ్నం. కాబట్టి ఈ జాతకానికి లగ్న బలం 100% ఉంది. మరి రవి గ్రహం అనుకూలం బాగా ఉంటుంది. లగ్న బలం ఏర్పడినప్పుడు డైరెక్ట్గా బుధుడు కూడా మంచి ఫలితాలని అందించేస్తాడు.
ఇలా తీసుకోండి. ఇక్కడ ద్వితీయాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడి ఇంట్లోనే ఉన్నారు. ఇది కూడా గుడ్. ద్వితీయ కారకుడు గురుడు కూడా ఇక్కడే ఉన్నారు. గుడ్. మరి 1, 2, 3, 4, 5, 6, 7 ద్విస్వభావ రాశులకి సప్తమాధిపతి బాధకుడు కదండి. బాధకుడు ఉచ్చు పట్టచ్చ. బాధకుడు అనేవాడు వీక్ అయితే మంచిది. ఇక్కడ గురుడు ఉచ్చు క్షేత్రంలో ఉన్నారు. మరి ఈయన దశమాధిపతి కూడా అయ్యారు. అన్ని భావాలలో దశమం చాలా బలమైనది. ఉచ్చు పట్టినప్పటికీ, బాధకుడైన ఉచ్చు పట్టినప్పటికీ ఈయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? పుష్యమి నక్షత్రంలో ఉన్నారు ఈయన. ఈ లగ్నానికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 పుష్యమి నక్షత్రాధిపతి 1, 2, 3, 4, 5, 6, 7 డైరెక్ట్గా గురుడిని చూస్తూ ఉన్నారు. గురుడు శనిని చూస్తూ ఉన్నారు. మరి ఏదైనా లగ్నానికి శనికి స్వరాశి వచ్చి కారకుడయ్యి అక్కడే ఉంటే ఈ లగ్నానికి శని బలం చాలా బాగుంది. శని బలం బాగుంది అంటే మీ లగ్నానికి వ్యయస్థానం 100% మంచిది ఇస్తుంది. అట్లాగే అష్టమ స్థానానికి సంబంధించి కూడా 100% మంచినిచ్చి తీరాలి. ఇది ఇలా చూడండి. అంటే ద్వితీయం కూడా బాగుంది. ఇంకా తృతీయంకి వెళ్ళేటప్పటికి రవి చెప్పాము. తృతీయం అంటే కుజుడు లగ్నంలో స్థితి పొందారు. మరి ఈ లగ్నాధిపతి మిథున లగ్నంలో స్థితి పొందారు. కుజుడు ఈ లగ్నానికి లాభాధిపతి 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపతి. కుజుడు ఈ లగ్నానికి ఇబ్బంది పెట్టే గ్రహం. మరి ఈయన లగ్నంలో స్థితి పొందారు. అంటే లగ్నంలో స్థితి పొందారు. మరి లగ్నంలో స్థితి పొందారు కాబట్టి లగ్నకారకుడు రవి ఉచ్చక్షేత్రం పొందారు. అంటే కుజుడిచ్చే చెడ్డ ఫలితాలు కూడా క్యాన్సిల్ అవుతాయి. మరి ఇంకా చూడాల్సింది 1, 2, 3, 4 చతుర్థాధిపతి బుధుడు, లగ్నాధిపతి బుధుడే. ఇదే చెప్పుకున్నాం ఇప్పుడు. మరి పంచమాధిపతి శుక్రుడు, ఈయన స్వరాశి. వెరీ గుడ్. పంచమాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో వ్యయకారకుడు శని భగవానుడు స్వక్షేత్రం. ఇది కూడా గుడ్డే. ఇకపోతే షష్టాధిపతి కుజుడు గురించి అయిపోయింది. ఇకపోతే సప్తమాధిపతి గురుడు ఉచ్చ పొంది ఉన్నారు. సప్తమ కారకుడు శుక్రుడు స్వక్షేత్రం అవ్వడం వల్ల ఇది కూడా గుడ్ రిజల్ట్స్ ఇచ్చేస్తుంది. అష్టమం అయిపోయింది. మరి భాగ్యం శని భగవానుడు, భాగ్యం కారకుడు గురుడు, భాగ్యకారకుడు గురుడు. 1, 12, 11 భాగ్య 12, 11, 10 శని భగవానుడు భాగ్యానికి అష్టమానికి వహించారు కాబట్టి భాగ్యకారకుడు గురుడు. ఈయన ఉచ్చక్షేత్రం కారకుడు, అది కూడా శని స్వక్షేత్రం గుడ్డు. ఇంక ఇలాగా 12 భావాలు అయిపోయాయి. ఎట్లాగా మనం ఇలా చూడగానే లగ్నాధిపతి నీచ పొందారండి, మరి జాతకంకి బలం లేదు, కష్టము. కానీ దీన్ని పరిశీలించి అలాగా ఏ గ్రహాలు ఏ నక్షత్రాలతో సంబంధం పెట్టుకున్నాయి, ఏ గ్రహాలు ఎంతవరకు అనుకూలాన్ని ఇస్తాయి, ఇవన్నీ సూక్ష్మాతి సూక్ష్మంగా చూస్తే 100% మనకి పాజిటివ్గా కనిపించే లక్షణాలు ఉంటాయి. ఇక్కడ తులనవాంశ పొందారు గురుడు, రాహు వర్గోత్తం,
బుధుడు ఇక్కడ నవాంశలో కుంభంలోకి వచ్చేసారు. నీచం తాలూకా ఫలితాలు ఉండవు. శని భగవానుడు నీచ క్షేత్రం పడ్డారు, అష్టమాధిపతి. మరి ఇక్కడ 1 2 3 4 5 6 7 గురు దృష్టి ఉంది, అది కూడా మంచిదే. మరి శుక్ర రవి కేతువులు తృతీయంలో పడ్డారు. ఇదే రాశి మిథున రాశి. కేతుకి అంత మంచి ఫలితం ఉండదు. శుక్రుడు రవికి మంచి ఫలితాలే ఉంటాయి. ఇలాగా మనకి ఇక్కడ ప్రతిదానికి రాసి ఉన్నాను ఏ గ్రహం ఏ భావానికి ఆధిపత్యం అని. మరి శని భగవానుడు, గురుడు, బుధ, గురుడు, కుజ, గురు, చంద్ర, గురు, రవి. ఇట్లాగా అంటే ఒక జాతక పరిశీలన చేసినప్పుడు ఎదుటివారు ఏ విషయమైనా భయపడుతూ ఉంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఆలోచించి అందులో కూడా మంచి తీసి చెప్పవచ్చు. చెప్పినట్లయితే సగం అక్కడ కొంచెం బాధ పెట్టేది ఉన్న ఆ ధైర్యాన్ని ఇచ్చే దానికే వారు 100% గెలుస్తారు, ఓడిపోరు, ధైర్యంగా ఉంటారు. వారి వారి పనులన్నీ ముందుకు చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ దశమాధిపతి కూడా బుధుడే అయ్యాడు ఈ లగ్నానికి. దశమాధిపతి బుధుడు, దశమకారకుడు బుధుడయ్యాడు. ఇట్లా ఈ బుధ మహాదశ చూడండి, ఒకవేళ లగ్నాధిపతి కూడా అయ్యాడు, అయ్యి బుధుడు దశమంలో ఉండి భావకారకుడిన, కానీ లగ్నాధిపతి నీచం అని చెప్పుకున్నాం. మరి ఈ బుధుడు స్వరాశిలో ఉన్నాడు, స్వనక్షత్రం. బుధ మహాదశ ఎలా నడిచిందని బుధ మహాదశతో అయిపోతుంది కాబట్టి మనకి దీన్ని మనం పరిశీలించుకోవాల్సిన పని ఉండదు. నెక్స్ట్ దశ కేతు మహాదశ. ఈ వ్యక్తికి కేతు మహాదశ 2015తో అయిపోయింది. ప్రజెంట్ శుక్ర మహాదశ నడుస్తుంది. మరి ఈ లగ్నానికి 1 2 3 4 5 శుక్రుడు ఎవరు? పంచమాధిపతి, వ్యయాధిపతి. 2 భావకారకాల్ని అందిస్తాడు. కానీ శుక్రుడు ఇక్కడ వ్యయాధిపతి అయ్యి వ్యయ స్థానంలో ఉండి విపరీత రాజయోగంలో ఉంది కాబట్టి మనకి ఈ గ్రహం మీద, శుక్రుడి మీద ఏ అశుభ గ్రహ దృష్టి లేదు కాబట్టి శుక్రదశ 100% యోగాన్ని ఇచ్చేస్తుంది. వీరి జీవితం అంతా శుక్ర మహాదశలోనే ఉంటుంది కాబట్టి శుక్రుడు మంచి అద్భుతమైన రాజయోగాన్ని, ధన సంపాదనని, మంచి భార్యని, వీటిలన్నిటినీ ఈ వ్యక్తికి అందించేస్తారు. అందుచేత గ్రహాలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అందరూ మాకు అన్నీ బాగుండాలనే కోరుకుంటారు, కానీ అన్నీ 100% ఉండవు. ఇబ్బంది ఏమైనా ఉందా? ఆ ఇబ్బంది వల్ల మనం ఇబ్బంది పడుతున్నామా? దానికి రెమెడీ ఏమిటి? మీ లగ్న భావం బాగోలేదు, లగ్న కారకుడు బాగోలేదు, అప్పుడు ఏం చెయ్యాలి? రవిగ్రహ ఆరాధన 100% చెయ్యాలి. రవికి రామచంద్రుణ్ణి పూజిస్తే 100% వస్తుంది. లేదా ఇంట్లో తండ్రిని 100% పెరిగిపోతుంది. మరికి లగ్నకారకుడు రవి కాబట్టి ఇది చెప్పుకున్నాం. ద్వితీయ పంచమ భాగ్యకారకుడు, లాభకారకుడు గురుడు బాగోలంటే, ఒకవేళ గురుడు బాగోలేకపోతే ఏం చెయ్యాలి? పెద్దల్ని, గురువుల్ని ఆరాధించాలి. ఎక్కువగా వీలైనంత కాదు, డైలీ
ఒక ఆలయానికి వెళ్ళి దర్శించి మనం చేయాల్సిన డ్యూటీలో చేయవచ్చు. ఇలా చేస్తే మీకు 100% గురుబలం పెరిగిపోతుంది. మరి శుక్రుడు బాగోలేదండి. శుక్రుడు అంటే స్త్రీలని గౌరవించడం, స్త్రీలని ఇబ్బంది పెట్టకుండా ఉండడం. అమ్మ, అక్క, చెల్లి, భార్య ఎవరైనా వస్తారు, కుమార్తె. ఇది శుక్రగ్రహంకి చేసే రెమెడీ. మరి ధైర్య సాహసాలు, గెలుపులు, ఓటములు అన్నప్పుడు కుజగ్రహం అంటే మన రక్త సంబంధం, అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇలా తీసుకోవాలి. లేదా గౌరీదేవి పూజ ఆడవారికి, వారు చేస్తారు, ఆడవారికి అయితే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. మరి శని భగవానుడు బాగోలేదండి, ఆయుష్ కారకుడు. అప్పుడు ఏం చేయాలి? వీలైనంత రోగులకి మందులకి సాయం చెయ్యండి. ఇది 100% రెమెడీ బాగుంటుంది. బుధుడు బాగోలేదు, మేనమామ, మేనత్తలు గౌరవించడం. బుధగ్రహం వల్ల ఇబ్బందులు, మనకి దశమకారకుడు కాబట్టి. బుధగ్రహం, విష్ణుమూర్తి ఆరాధన. మరి చంద్రుడు, తల్లి, మాతృభూమి, డైరెక్ట్గా చంద్ర ఆరాధన. మీకు వీలైతే చిన్న పిల్లలు ఎవరైతే పిల్లలకి పాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండి బాధపడుతూ ఉంటారో అలాంటి చిన్న పిల్లలకి మీరు ఆ పాలు తాగడానికి వీలైనంత ధన సహాయం చేయండి. 100% రెమెడీ ఇది. ఇట్లా ప్రతి గ్రహానికి మనము పెద్ద పెద్ద పూజలే చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ప్రతి వ్యక్తికి ఎప్పుడు కూడా మనం సంతోషం కన్నా ఎదుటివారి సంతోషం పడి వాళ్ళ సంతోషాన్ని మనం స్వీకరించగలిగితే 100% ఆనందం పొందగలం మనం. అందుచేత మనం ఎలాగా మన జాతక చక్రం తెలుసుకునో, లేకపోతే వేరే వాళ్ళు చెప్పి, ఒకవేళ చెప్పాలని వారు చెప్పరు, అక్కడ ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఉందని చెప్తారు, అప్పుడు మనం అధైర్యపడకూడదు. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని మనమే వారిని క్వశ్చన్ వేసుకోవాలి. వేసుకుంటే వారికి కూడా పరిష్కారం కనిపిస్తుంది, చెప్తారు. ఇలా ప్రతి గ్రహానికి సంబంధించి మనం జాతక చక్రంలో తీసుకోవచ్చు, రెమెడీస్ చేసుకోవచ్చు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.